ఇప్పుడు సింగర్ మంగ్లీ ఏమంటది, రమావత్ మధుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ పరిచయం అంతే, ఆయనతోటి నాకేం అవసరం అండి అని చెప్పి మంగ్లీ చెప్పింది కదా. జస్ట్ రమావత్ మధు ఒకటేసారి వచ్చి కలిసిపోయిండు, ఆ తర్వాత మాకేం అవసరమే లేదు అని చెప్పి మంగ్లీ చెప్పింది కదా. మరి మంగ్లీ గారు ఇక్కడ పక్కనే రమావత్ మధు ఉంటాడు. రమావత్ మధు, సింగర్ మంగ్లీ, ఆ వెనకాల డబ్బు కట్టలు లెక్క పెట్టేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన వీడియో కూడా నేను మీకు చూపిస్తా. సింగర్ మంగ్లీకి రమావత్ మధుకు అసలు పరిచయమే లేనప్పుడు, వాళ్ళకి అసలు తెలియనప్పుడు, జస్ట్ ఏదో పరిచయం ఉందట కానీ క్లోజ్నెస్ లేదట. రమావత్ మధు ఎవడో నాకు తెలియదు అని చెప్పి మంగ్లీ చెప్పినప్పుడు మరి మంగ్లీ తోటి రమావత్ మధు ఫోటో ఎట్లా దిగిండు? ఇది ఎక్కడుంది ఫోటో? ఇక ముంగట మీకు అంతా చెట్లు కనబడతా ఉన్నాయి, వెనకాల మామిడికాయ తోట, ఇదంతా ఒక ఫామ్ హౌస్ లెక్క కనబడుతున్నది. ఒక ఫామ్ హౌస్ అంటే ఇక నార్మల్గా మిరప తోట కనబడుతుంది, మిరప చెట్లు కనబడుతున్నాయి, వంకాయ చెట్లు కనబడుతున్నాయి, వెనకాల ఏదో తోటలు కనబడుతున్నాయి మొత్తం. అంటే ఏందన్నట్టు? అసలు మాకు పరిచయమే లేదు, రమావత్ మధు ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకేం అవసరం అండి, నాకేం సంబంధం అండి అని చెప్పినటువంటి సింగర్ మంగ్లీ మరి ఈ ఫోటో ఎడికెళ్ళి వచ్చిందని, ఇంత క్లోజ్నెస్ లేకపోతే ఈ ఫోటో ఎట్లా దిగుతారు? మంగ్లీ వెనకాల కూర్చొని డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి ఎట్లా దిగుతాడు ఫోటో? ఇది ఒక్క ఫోటో మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సింగర్ మంగ్లీతో ఈ రమావత్ మధు ఫోటోలు దిగినాయి. వాళ్ళ ఇంటికాడ, రమావత్ మధు ఇంటికాడ సింగర్ మంగ్లీ ఫోటో దిగింది, టెంపుల్ దగ్గర ఫోటో దిగిర్రు. అసలు మాకు సంబంధమే లేదు రమావత్ మధుతో అని చెప్పి సింగర్ మంగ్లీ చెప్పింది కదా. మరి ఈ తోట ఏంది? మిరప తోటనో లేకపోతే వంకాయ తోటో, లేకపోతే వెనకాల అంతా చూస్తుంటే ఒక ఫామ్ అంటే నాకు తెలిసి మామిడికాయ తోట సంథింగ్ ఉంటుంది కదా, ఫామ్ ఉంటుంది కదా, ఫామ్ హౌస్ అంటాం మనం. లేకపోతే మామిడికాయ తోట సంథింగ్ ఉంటుంది కదా, అక్కడ దిగినటువంటి ఫోటో. ఈ ఫోటో ఎట్లా వచ్చింది చెప్పండి? ఇప్పుడు సింగర్ మంగ్లీకి రమావత్ మధుకు మొత్తమే సంబంధం లేనప్పుడు, అసలు వాళ్ళ క్లోజ్నెస్సే లేనప్పుడు ఈ ఫోటో ఎట్లా దిగినారు? ఇప్పుడు ఈ శివ చౌహాన్ ఏమన్నాడు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ కట్టు కథలు అల్లిండు. ఏది పేపర్లో రాసుకొని వచ్చి ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీ దగ్గరికి ఫస్ట్ టైం ఎట్లా వచ్చిందట అంటే, తీజ్ పండుగ ఉంది, ఆ తీజ్ పండుగకు మీరు రావాలక్క అని చెప్పి మంగ్లీని ఇన్వైట్ చేయడానికి రమావత్ మధు వచ్చిందట. ఇది శివ చౌహాన్ చెప్పిండు. మొన్న అభిషేక్ అనేటటువంటి పోరాడు ఏం చెప్పిండు తెలుసా? ఈ రమావత్ మధు మేమిద్దరం ఫస్ట్ టైం మంగ్లీని కలిసింది పబ్లో అని చెప్పిండు. మరి పబ్లో ఫస్ట్ టైం కలిసిరా, లేకపోతే తీజ్ ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి కలిసిరా? ఎట్లా? ఈ అభిషేక్ ఏం చెప్పి పబ్లో కలిసినాం, అది కూడా ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే ఆఫీస్ ఓపెనింగ్కి రమ్మని చెప్పి కలిసిరట. ఈయనేమో తీజ్ పండుగ అని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. ఎవరు మాటలు నమ్మాలా? ఇప్పుడు ఎవరు దొంగ దీంట్లో? ఈ అభిషేక్ అనేటోడు దొంగనా, లేకపోతే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ దొంగనా, లేకపోతే రమావత్ మధు దొంగనా, రమావత్ మధు వెనకాల ఉన్నటువంటి దొంగనా? ఎవరు దొంగ?